బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ రన్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో దారుణం చోటు చేసుకుంది. వాష్రూమ్ కి వెళ్లిన ఓ యువతి పట్ల మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన యువతిని రన్నింగ్ ట్రైన్ లో నుంచి కిందికి తోసి తాను కూడా జారిపడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండా సమీపంలో జరిగింది. ఇరువురిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ సమీపిస్తున్న క్రమంలో ట్రైన్ వేగం తగ్గడంతో ఇరువురు ప్రాణాలతో బయటపడినట్టు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు సాయంత్రం 7 గంటల 10 నిమిషాల టైంలో మిర్యాలగూడ దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీపీ జరిగింది. ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి S2 కోచ్లో ఏసీపీ జరిగింది. అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి కింద పడిపోయారని చెప్పేసి తర్వాత ఒక మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఆ క్లూతో అంటే 3 కిలోమీటర్స్ వెనక పడ్డారని చెప్పేసి రఫ్గా మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెంసేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ వచ్చింది. మేము అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ తండ దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్లో ఉంది, కానీ బట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. వెంటనే నేను వెళ్ళి అక్కడ అంబులెన్స్ కాల్ చేశాను. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా గాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తలకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన కూర్చొని ఉండడం గమనించాము. తర్వాత అతను కూడా అంబులెన్స్లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సంఘటన ఇంకా దర్యాప్తులో చూడాలి, అంటే ఏ కోణంలో జరిగిందనే విషయం ఇంకా ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని విచారిస్తే కానీ తెలియదు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నది. అమ్మాయి పేరు వచ్చేసి శిరీష, వాళ్ళ హస్బెండ్ గోవిందరావు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రిజర్వేషన్ S2 కోచ్లో ఉంది అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు. అమ్మాయి ప్రతి ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అనేది అంటే ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు. ఈవినింగ్ సుమారు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలు.